చిన్న పిల్లలు ఉంటారు, Yes. అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనుకుందాం. Mm. వాళ్ళు మామూలుగా ఏ క్లాస్ లో ఎలా చదివినా ఇప్పుడు ఒకప్పుడు 7th మనకి కామన్ ఎగ్జామ్ ఉండేది. Yes. 10th కి వచ్చేసరికి అంతో ఇంతో భయపడుతూ ఉంటారు. అవును. మనకి తెలియని స్కూల్లోనో మనకు అవును. తెలియని దాంట్లోనో వెళ్తూ ఉంటాం. అవును. ఖచ్చితంగా రాయాలి ఎగ్జామ్. యావరేజ్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ రావాలని, లేదా ఫస్ట్ వాళ్ళు ఇంకొంచెం మెరిట్ రావాలని, ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్స్ స్టేట్ ర్యాంక్ అలా ర్యాంక్స్ రావాలని కోరుకుంటూ ఉంటారు. Yes. వాళ్ళు ఏం చేయాలంటారు? ఏం చేస్తే వాళ్ళు అనుకున్నది సాధిస్తారంటారు? అంటే పిల్లలు బాగా చదివి వాళ్ళ ర్యాంక్ సాధించి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి? బెస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ పిల్లలు బాగా చదవాలంటే తల్లిదండ్రులు మారాలండి. ఓకే. ఫస్ట్ పిల్లలు బాగా చదవాలి, పిల్లలు బాగా భవిష్యత్తు బాగా తీర్చిదిద్దుకోవాలి. వాళ్ళ బాట వాళ్ళకని పసిపిల్లకాయలకి ఏం తెలియదండి. వాళ్ళకి ఏం తెలుసు? నువ్వు పోయే చూపించే దారిలో పోతానే ఉంటారు. నాయన ఈ షర్ట్ వేసుకుంటే వేసుకుంటారు, నాయన పౌడర్ వేసుకుందరా నాయన అంటే వేసుకుంటారు. అంతే కదా నువ్వు వేసేది అలవాటు. ఇప్పుడు ఎల్కేజీ నుంచి పుట్టుకొచ్చేది అదే కదా. నువ్వు చేసే దాన్ని బట్టి వాళ్ళకు కొంచెం వయసు పెరిగిన తర్వాత వాళ్ళే తయారవుతారు. అంటే నీట్నెస్ అక్కడ పుట్టుకొస్తుందండి. క్రమ పద్ధతి ఎన్నో వీడియోలో చెప్పాను నేను. క్రమ పద్ధతి అనేది ఇదే. నువ్వు నీట్నెస్ తయారైపోవాలి అంటే రిచ్ అవ్వాలి, ధనవంతుడు అవ్వాలి, బాగా చదవాలి, బాగా ఎదగాలి, బాగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నవాడు ఫస్ట్ నీట్నెస్కి తయారవ్వాలి. అలా పుట్టుకొచ్చేవాళ్ళు తల్లిదండ్రులు మారాలి. ఫస్ట్ వాళ్ళని చూపించే దారి మంచి మాటలు చెప్పాలి. వాళ్ళకి ఎంతసేపు అయినా పనికి రాని నెగిటివ్ మాటలు వాడుతూ ఉంటారు. వీడి బడి పొమ్మన్నా పోడరా, వీడి దద్దమని ఆయాలి, చదువు రావిచేది లేదు వీడికి, వీడి వేస్ట్ పిల్లని ఆయాలి, వాడు చూడ పిల్లడు చూడ బాగా పోతున్నాడు బడికి, వాడు మంచోడరా. ఎంతసేపు అయినా ఆలోచన నీ పిల్లకాయల మీద పెట్టుకుంటే ఇతరుల మీద పెడతారు. చాలా పొరపాటు అండి ఇది. మీకెందుకు ఇతరుల గురించి ఆలోచించడం వలన వాళ్ళ స్థాయి పెరుగుతుంది కానీ మీ స్థాయి తగ్గుతుంది. ఇతరుల ఆలోచన తీసేయండి. అందుకే ఎప్పుడైనా కానీ నన్ను గురించి ఆలోచించు, నా కుటుంబాన్ని గురించి ఆలోచించని చాలా వీడియోలు కూడా ఇచ్చాను. బెస్ట్ సీక్రెట్లు ఇదంతా. ఇప్పుడు ఎప్పుడైతే నీ పిల్లల మీద ఆలోచన పడతావో వాడు ఎలా ఉండాడనేది మర్చిపో. ఇప్పుడు ఎలా ఉండాడో చదవలేదా పర్వాలేదు, వాడు నీట్గా తయారవ్వలేదా పర్వాలేదు, నువ్వు తయారు చెయ్యి. నాయనా ఇలా స్నానం చేయి, ఇలా పౌడర్ వేసుకో, ఇలా షర్ట్ వేసుకో, మంచి పిల్లోడు రా, నువ్వు బుద్ధిమంతుడు రా, నువ్వు తెలివైన వాడు రా, నా పిల్లోడు మంచిగా స్కూల్కి వెళ్తాడు, మంచివాడు నా పిల్లోడు, నువ్వు పదే వాంచు. నీ నోటి మాట మంత్రంలో తయారవుతావు. నువ్వు చెప్తానే ఉండు. వాడు ఎప్పుడు మారుతాడు, ఎన్ని చెప్పినా వాడు మారలేదని మళ్ళీ నెగిటివ్ రాకూడదు మీ నోట్లో. నువ్వు పదే చెప్తూనే ఉండు. వాడు దినానికి ఇంప్రూవ్ అవుతానే వస్తాడు. నువ్వు చెప్పే మాట ప్రకారం నీ థాట్స్ పోయి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో కూర్చుంటది పిల్లలకి. కూర్చున్న పాజిటివ్. నెగిటివ్ అనేది మన సబ్జెక్ట్ లో అసలు లేదండి. ఇది నువ్వు ఎంత చెప్పినా మంచిగా చెప్పు, ఏ మాట అయినా చెప్పు. వాడు ఇప్పుడు స్కూల్లో నుంచి వస్తాడు, ఏదో ఒక టెస్ట్ పెట్టుంటారు. మమ్మీ డాడీ నాకు స్కూల్లో తక్కువ మార్కులు వచ్చిన మమ్మీ అనేసి చూపిస్తాడు. వాడికి ఎక్కువ మార్కులు వచ్చింది మమ్మీ నా ఫ్రెండ్ కనిసి అంటాడు. పర్వాలేదు నాయన, వాడు చూసి రాసినాడు అందువల్ల వాడికి ఎక్కువ వచ్చింది. నువ్వు చూడగానే ఇంత రాసిన ఇన్ని మార్కులు అంటే నువ్వేరా బెస్ట్ స్టూడెంటా, నువ్వేరా బెస్టా, నెక్స్ట్ నువ్వు ఇంకా 100 నువ్వు ఎత్తారా నాయన, నువ్వు గొప్పరా, నువ్వు తెలివినోడరా, నువ్వు నీ టాలెంట్ నీకే తెలియదు నాయన, సూపర్ మనిషిరా నువ్వు, నెక్స్ట్ రాస్తావు చూరా. మంచి మాటలు చెప్పు చూడు, వాడు ఆలోచన పుట్టిపోతుంది. వాడికి 10 రోజులు కాకపోయినా 11వ రోజు నుంచి పడుతుంది. మమ్మీ అంది డాడీ అంది మనం తక్కువ మార్కులు ఎత్తిన మనం తెలివినోడు అంటున్నారే, నా టాలెంట్ బాగా మంచి టాలెంట్ రా నీకు అంటున్నారే అని వాడికి కొన్నాళ్ళ తర్వాత ఆలోచన పుట్టుకొస్తుంది. ఆ ఆలోచనే వాడికి చదువుని చూపించే దారిని పట్టించేస్తుంది వాడికి. ఆలోచన అండి, అదే చెప్పాను, ఆలోచనే డబ్బు అన్నాను. వాడి ఆలోచనే చదువు మీద ఆలోచన పుట్టిపోతుంది వాడికి. మమ్మీ చెప్పింది కదా, డాడీ చెప్పాడు కదా, నేను ఏదో గొప్పవాడిని, ఆ గొప్పవాడు ఏందో నేను సాధించాలి అనేసి గట్టి పట్టుదల ఏర్పడుతుంది. అక్కడి నుంచి పుట్టుకొస్తుంది వాడు. ఫస్ట్ ఉన్న స్థాయి నుంచి మారిపోతాడు ఆటోమేటిక్గా. నువ్వు చెప్పే విధానమే. కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ మారాల్సింది. పిల్లలు బాగా ఎదగాలి, బాగా సాధించాలి చెప్పండి. ఇంకా పిల్లలు ఇప్పుడు ఒక IAS కలెక్టర్ అవ్వాలి, నువ్వే క్రియేట్ చేయాలి. వాళ్ళకి తెలియదు కదా. పిల్లలకి చిన్న వయసులో నుంచి నాయన నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు MBBS ఖచ్చితంగా, నువ్వు టీచరు. ఒక 3 పిల్లలు ఉన్నా అనుకో, నువ్వు డాక్టరా, నువ్వు MBBS, నువ్వు డాక్టరు, నువ్వు వచ్చి IAS, నువ్వు వచ్చి టీచరు. 3 పేర్లు పెట్టుకోవాలి. నీ మనస్ఫూర్తిగా పెట్టుకో. ఎవరికి నీ చదువును చూస్తారు కదా, వీడైతే మంచి టాలెంట్ ఉంది, వీడికి హై రేంజ్ లో పెడదాం, IAS అని పెడదాం, సరే వీడు ఒక లెవెల్, సరే వీడు MBBS పెడదాం. ఈ అమ్మాయి టీచర్ వారికి సర్లే, మా టీచర్ అమ్మా భారతీయ రా చదువుకో. ఏం చెప్పాలి? టీచర్ అమ్మా నువ్వే పిలవాలి. నీ మాట ఏం మంత్రం అక్కడ. నువ్వు ఈ చిన్న వయసులో నుంచి కానీ టీచర్ అమ్మ అని కానీ పలుకుతూ ఉన్నావంటే అమ్మాయితో, అది నీకు తెలియకనే వాళ్ళకి తెలియకనే ఆ సబ్ కాన్షియస్ మైండ్ గట్టి కూర్చుని వస్తుంది. కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయే చెప్తుంది నేను టీచర్ అయ్యే తీరుతాను, నేను టీచర్ని అంటది. అమ్మాయి నోట్ల నుంచి వస్తుంది. ఇప్పుడు IAS అన్నావు అనుకో, ఒక అబ్బాయి మీ ఇంట్లో పెద్ద అబ్బాయి అనుకో, నాయన నువ్వు IAS, రే IAS ప్రసాద్ రా, నువ్వు పిలవాల్సింది IAS ప్రసాద్ అని పిలవాలి. ప్రసాదా యాంద్ర నువ్వు మాట్లాడకూడదు. IAS అన్నప్పుడు వాడికి ఎలా మంచి గౌరవం కదా, నాయన IAS ప్రసాద్ గారు రా,
పిలువు, నీ మాటే మంత్రం అండి, గొప్పగా సాధించబడుతుంది అండి. Okay. చూడండి నా ఫీడ్బ్యాక్లో ఉన్న ఈ పిల్లలు చదువు బాగానే చదవరంట. ఒక లేడీ చెప్తుంది, చాలా ఉన్నాయి అలాగా, విజయవాడలో మన జరిగింది, చూపి వీడియో ఉన్నాయి. మమ్మీ నేను ఎంత చదివినా రాలేదు మమ్మీ అన్నది అంట పిల్ల అమ్మాయి. మా చెప్పకూడదమ్మా అలా తప్పునైనా, మన గురువు ఏం చెప్పాడు విశ్వమణి గారు, వచ్చేసింది నేను చదివినాను మమ్మీ, నాకు వచ్చేసింది అని అనుకుంటూ చెప్పు నాయనా, అది వచ్చేస్తుంది నాయనా. అలా చెప్పి వాళ్ళ అమ్మ చెప్పిందంట, అలా చెప్పు మమ్మీ నాకు వచ్చేసింది మమ్మీ. ఓకే, మరి అలా చెప్పడం అబద్ధాలు కదా అవి. అబద్ధాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అది అబద్ధం అని ఎందుకు అంటే అనుకుంటున్నావు? రాకపోయినా వచ్చింది అని చెప్పడం అబద్ధమే కదా. అది పాజిటివ్ కదా. అది అబద్ధమని నువ్వు ఎందుకు మరి అక్కడ నెగిటివ్లోకి వెళ్ళకు. లేనివాడు లేనట్టు నటిస్తే లేకుండానే బతాడు. లేనివాడు ఉన్నట్టుగా నటించినాడు అంటే వాడికి ఏదో ఒక మార్గం ఉందో వాడి దగ్గరకు వస్తుంది, వాడు ఉన్నవాడిలాగానే తయారవుతాడు. కాబట్టి వాడు ఐఏఎస్ అని నువ్వు చెప్తానే ఉండు, ఆ రేంజ్కి వాడు ఎదుగుతాడు. ఎట్టి డౌట్ లేదండి. ఎంబీబీఎస్ అని పెట్టు ఒక అమ్మాయికి, మా డాక్టర్ అమ్మా ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మా రామ్మా లలిత రా చదువుకో, ఈ పని చేయి, టిఫిన్ డాక్టర్ అమ్మా రా టిఫిన్ తెద్దురా, ఇలా చెప్పాలండి. నువ్వు చెప్పే విధానం లేక దద్దమ్మలు పనికి రాని వాళ్ళు, వీళ్ళు పుట్టినారు వేస్ట్ అయిపోయింది మా కుటుంబం అనేది మాటలు, పనికిరాని మాటలు. ఒకప్పట్లో గురువు గారు ఇలా ముందు మనం ఏదన్నా అనుకుంటే, లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డాక్టర్ గారు అని పిలిచినా, లేదా మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి అని డాక్టర్ చేద్దాం అని అనుకున్నా, అలాంటివి కావు అనేది ఒక నానుడి ఉంది. అది అప్పట్లో సబ్జెక్టే తెలియనప్పుడు. ఇప్పుడు ప్రపంచము, ఇప్పుడు బయట దేశాలంతా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి కోటీశ్వరులుగా మంచి మంచి ఉన్నత స్థాయి రాష్ట్రాలుగా ఉన్నాయి, ఉన్నత దేశాలుగా ఉన్నాయి. మన ఇండియా మాత్రం, మన భారతదేశం మాత్రం వెనుకబడింది కారణం ఇదే. మనం పూజలు మంత్రాలు తంత్రాల మీద పడతాం. ఇప్పుడిప్పుడే కదా బయట వచ్చింది. ఎంతమంది సక్సెస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తే నువ్వే దేవుడు. దేవుడు ఎక్కడే లేదు, నీలో ఉంది. నీలో ఉన్నాడు ఇంకొకడు. మీరిద్దరండి, మీ పేరేం పేరు? జ్యోతి గారు. మీరిద్దరు ఇప్పుడు నాతోనే మాట్లాడుతున్నారు. మీరు నీ యొక్క మైండ్ ఇక్కడ మాట్లాడితేనే మీ ఇంటికి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు భర్త ఏం చేస్తున్నాడో, పిల్లకాయలు ఇంట్లో ఉన్నారా, లేక టిఫిన్ తిన్నాడా, ఆయన మధ్యాహ్నానికి వస్తాడా, నాతోనే ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మీరు. నీ మైండ్ పోయి తిరుక్కొని వచ్చేస్తాడండి. ఎంత గొప్ప చూడది. నీ మాత్రం నాతోనే మాట్లాడుతున్నావు, యాంకరింగ్ చేస్తూనే ఉన్నావు. నీ యొక్క మైండ్ మొత్తం తిప్పుకొచ్చేస్తుంది. వాడిని కంట్రోల్ తెచ్చుకోవాలి. ఆమెనే ఆ సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక్కసారిగానే కంట్రోల్లోకి వచ్చేసింది అనుకో, నువ్వు ఏం చెప్పినా వేదమే. నువ్వు ఏం చెప్పినా నీ భర్త నీ కంట్రోల్లో ఉంటే నీ మాట వింటాడా లేడా? 100% వింటారుగా. మీరు మీ భర్త కంట్రోల్లో ఉంటే మీ భర్త మాట మీరు వింటారా లేదా? వింటారు. వినాలి కాదు, వింటారు. అది రూల్. అక్కడ అది ఎలా సాధ్యమో ప్రేమతో సాధ్యం. ప్రేమతోనే కదా. ఒక అహంకారంతో ఏం సాధించలేమండి. అక్కడ ప్రేమతో సాధ్యం కానిది ఈ సృష్టిలో ఏది లేదండి. అన్నిటిని ప్రేమించాలి. ఏదైనా ప్రేమించి చూడు. ఏదేమున్నది. శత్రువునే ప్రేమించే కాలంలో నిన్ను నువ్వు ప్రేమించుకొని, భర్తను నువ్వు ప్రేమించుకొని, పిల్లలను నువ్వు ప్రేమించుకోకపోతే ఎవరు ప్రేమిస్తారు? నీ భర్తను నువ్వు ప్రేమించకపోతే పక్కంట అమ్మాయి చూస్తూ ఉంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు నువ్వు ప్రేమించు. అతని పరిస్థితి ఏంది ఎప్పుడు? అందుకే మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీ కుటుంబాన్ని మీరు ప్రేమించుకోండి, దేనినైనా ప్రేమించు. ఈ పిల్లలు మామూలుగా ముఖ్యంగా ఈ కరోనా పీరియడ్ లో బాగా కొన్నిటికి, అంటే కొన్ని బ్యాడ్ అనుకోవచ్చు, బట్ అవి నిత్యావసరం అయిపోయాయి. లైక్ మొబైల్స్ అనుకో. మొబైల్స్ ని వాళ్ళు ఇప్పుడు వాడటం అనేది అవసరం లేదు, కానీ అప్పుడు మనమే చేతికిచ్చి అలవాటు చేసాం. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అని పెట్టారు కాబట్టి, ఒక సంవత్సరం మొత్తం క్లాసెస్ లో నడిచారు కాబట్టి, ఇప్పుడు మొబైల్ లాక్కున్నా కానీ అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసాయి. సో వాళ్ళని ఆ అట్రాక్షన్ నుంచి ఇప్పుడు మీరు చెప్పిన ఈ పుస్తకాలని ప్రేమించే అట్రాక్షన్ కి ఎలా మలచాలంటారు? సూపర్ గా మార్చొచ్చండి. ఫస్ట్ నేరుగా పోయి సెల్ను పెరుక్కునే అలవాటు మాత్రం నిలిపోయింది. పిల్లల దగ్గర సెల్ ఉంటుంది, ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు పెరిగినారు అనుకో, వాళ్ళ మైండ్ మొత్తం నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఏడుపులో లేక ఏదో ఒక బ్యాడ్ తయారవుతారు. అలా కాదు, అది చూస్తూ ఇంకొక దాని మీద డైవర్ట్ చేయాలి. అంటే దాన్ని ఇచ్చేయాలి. అంటే దాంట్లో నుంచి మార్చడానికి మనం నువ్వేం చేస్తావు అంటే, ఇప్పుడు పుస్తకం చదవాలన్నా లేక ఇంకేదైనా చూపించాలి, వేరే దాన్ని చూపిస్తూ దీన్ని చూడమా, ఒకసారి చూడమా, నువ్వు కూడా ప్రేమతో పక్కన కూర్చో, నువ్వు కూడా చూసినట్టు ఇంట్రెస్ట్ గా. అంటే పిల్లలకి అమ్మా ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే, అమ్మా ఇప్పుడు చూస్తూ ఉండమ్మా, ఈ హీరో రాబోతాడు, అబ్బా ఇప్పుడు జరగబోతుంది అంటే డైవర్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఆ మైండ్ అంతా దాని మీద ఉంది. నువ్వేదో కొత్తగా చెప్పబోతుంది అని అమ్మాయి దాన్ని అక్కడ పక్కన పెడుతుంది. దేన్నే? ఆ సెల్ ఫోన్నే. మమ్మీ ఏదో అవునా ఇప్పుడు ఈ హీరో రాబోతాడు చూడమ్మా, ఇప్పుడు వాళ్ళిద్దరు చూడమ్మా, ఇది పెట్ట చూడమ్మా, కథ చెప్తా, ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ కొద్ది కొద్దిగా డైరెక్ట్గా పెరిగినావంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. అలవాటు చేసింది నువ్వే, ఇప్పుడు మార్చాల్సింది నువ్వే. నీ వల్ల అవుతుంది. కానిది లేదండి.
నువ్వు ఏమీ లేనప్పుడు అన్నం గోరు ముద్ద తినలేదనేసి నాయన ఈ అమ్మాయి అన్నమే తినేది లేదు, సెల్ ఫోన్ లేదు, ఒక బొమ్మ పెట్టేసి దీన్ని చూడరా నాయన, ఇంకా నోరు పెట్టుకో, నువ్వే కదా చూపించినావా, చూపించినావు లేదా? ఇప్పుడు అదే అలవాటు నువ్వు మార్చేయి, ఈజీగా అవుతుందండి. ఎవరైనా ఏదైనా సాధ్యం అండి, సాధ్యం కానిదే లేదు మన సబ్జెక్ట్, ఏదైనా సాధ్యం. ఓకే.